అందరికీ నమస్కారాలు. ఈ వీడియోలో త్వరలో మనం కండక్ట్ చేయబోయేటువంటి మెగా పీటీఎం పేరెంట్ టీచర్స్ మీటింగ్ ప్రిపరేషన్స్ ఏ విధంగా చేస్తున్నామో వాటికి సంబంధించినటువంటి వివిధ అంశాలను 11 పేజీల్లో ఆన్లైన్లో అడగడం జరిగింది. వీటిని మనం ఫిల్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. అది ఏ విధంగా అనేటువంటిది మనం ఇక్కడ చూద్దాం. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఈ ఫామ్ యొక్క లింక్ ఇవ్వబడుతుంది. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు దాంట్లో పొందుపరిచినటువంటి అంశాలన్నింటినీ ఫిల్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేయగలరు. మరి ఈ వీడియోలోకి మెగా పీటీఎం సంబంధించినటువంటి అంశాలను పరిశీలిద్దాం. లింకు ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. ప్రిపరేషన్స్ ఫర్ మెగా పీటీఎం. ఆల్ మేనేజ్మెంట్ స్కూల్ హెడ్స్ ఎక్సెప్ట్ ప్రైవేట్ వాళ్ళు తప్ప మిగతా అందరూ కూడా చేయాలి. ఇది షుడ్ ఫిల్ దిస్ ఫామ్. ఈ ఫామ్ని ఫిల్ చేయాలి. మరి ఇక్కడ మనం మొదటిది ఈమెయిల్, అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని దానికి టిక్ చేసుకోవాలి. తర్వాత దాని కింద బేసిక్ ఇన్ఫర్మేషన్ యూడైస్ కోడ్ అని అడుగున్నారు. అక్కడ మనం స్కూల్ యొక్క యూడైస్ కోడ్ నెంబరు ఇవ్వాలి. ఇచ్చి దాని కింద ఉన్నటువంటి నెక్స్ట్ దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ప్లానింగ్ డీటెయిల్స్ అని అడుగున్నారు. హ్యావ్ యూ కండక్టెడ్ ఏ ప్లానింగ్ మీటింగ్ విత్ ఎస్ఎంసి అండ్ టీచర్స్. ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కి సంబంధించినటువంటి ప్లానింగ్ ఎస్ఎంసి మరియు టీచర్స్ దాంట్లో ప్లాన్ చేస్తున్నారు లేదా అనేటువంటిది అడుగున్నారు. చేస్తుంటే ఎస్ అని, లేకపోతే నో అని మనం టిక్ చేయాలి. ఇఫ్ ఎస్, డేట్ ఆఫ్ ప్లానింగ్ మీటింగ్. ఇప్పుడు ప్లాన్ చేస్తుంటే ఆ డేట్ ఇమ్మన్నారు, ఆ డేట్ ఇవ్వాలి. రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అలోకేటెడ్ టు స్టాఫ్ ఆర్ ఎస్ఎంసి మెంబర్స్. ఆ రోజు జరిగేటువంటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ఎవరెవరికి ఏ రోల్ లేదా ఏ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినారు, కేటాయించారు అనేటువంటిది మనం ఇక్కడ ఎస్ ఆర్ నో అనేటువంటిది తెలియచేయాలి. నెక్స్ట్, హ్యావ్ ఫైనలైజ్ ద యాక్టివ్ పేరెంట్ హూ విల్ టేక్ ఏ లీడ్ రోల్ డ్యూరింగ్ ది పీటీఎం. సో ఆ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో యాక్టివ్ పేరెంట్ ఎవరైతే ఉన్నారో వారిని ఆ రోజు యాక్టివ్గా అదంతా కూడా చూసుకున్నట్లుగా మనం చెప్పాలి. సో ఆ విధంగా నిర్ణయించినట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని టిక్ చేయాలి. ఇఫ్ ఎస్, మనం ఎస్ అని టిక్ చేస్తే యాక్టివ్ పేరెంట్ నేము ఇక్కడ ఆ డాష్లో టైప్ చేయాలి. తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీలోకి వెళ్తాం. నెక్స్ట్ పేజీలోకి వెళ్దాము. దీంట్లో కన్ఫర్మ్ ది కమిటీ ఫామ్. సో మనం ఇక్కడ ఏమి చేసాము అనేటువంటిది కొన్ని అడుగున్నారు. వాటిని చేస్తుంటే మనం టిక్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి ఇన్విటేషన్ కమిటీని ఏర్పాటు చేస్తుంటే దాన్ని టిక్ చేయాలి. అదేవిధంగా బడ్జెట్ అండ్ పర్చేస్ కమిటీ సో ఏర్పాటు చేస్తుంటే టిక్ చేయడం. స్కూల్ బ్యూటిఫికేషన్ కమిటీ, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ కమిటీ, రిసెప్షన్ కమిటీ, సీటింగ్ అరేంజ్మెంట్ కమిటీ, స్టూడెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కమిటీ, స్టేజ్ అండ్ ఆడియో విజువల్ అరేంజ్మెంట్ కమిటీ, కల్చరల్ అండ్ స్పోర్ట్స్ కమిటీ, ఫుడ్ అండ్ వాటర్ అరేంజ్మెంట్ కమిటీ, డిసిప్లిన్ అండ్ పార్కింగ్ కమిటీ, మెడికల్ సపోర్ట్ కమిటీ, ప్రెస్ అండ్ మీడియా కవరేజ్ కమిటీ. ఈ విధంగా మనకి అనేక అడుగున్నారు. సో వాటిలో మనం ఎటువంటి అరేంజ్ చేస్తుంటే వాటికి టిక్ చేసుకుంటూ రావాలి. ఫైనల్గా ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్, హ్యావ్ ఆల్ డిజిటల్ ఆర్ మాన్యువల్ ఇన్విటేషన్స్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ టు పేరెంట్స్, ఆల్రెడీ పొటెన్షియల్ డోనర్స్ అండ్ లోకల్ రిప్రజెంటేటివ్స్. సో మనం తయారు చేసినటువంటి ఇన్విటేషన్స్ని డిజిటల్ రూపంలో కానీ లేదా మాన్యువల్కి కానీ సో ఇక్కడ పేర్కొన్నటువంటి వాళ్ళకి వెళ్ళినాయా
అంటే డిస్ట్రిబ్యూట్ చేసామా లేదా, చేస్తుంటే ఎస్ అని లేకపోతే నో అని టిక్ చేయాలి. నెక్స్ట్, హ్యావ్ స్టూడెంట్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్, హెల్త్ కార్డ్స్ అండ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ బీన్ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. అందరు స్టూడెంట్స్ సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్స్, హెల్త్ కార్డ్స్, హోలిస్టిక్ ప్రోగ్రెస్ ఇవన్నీ రెడీ చేసి వాళ్ళకి ఇచ్చేవా లేదా, ఒకవేళ ఇచ్చుంటే ఎస్ అని లేదంటే నో అని పెట్టాలి. నెక్స్ట్, ఈజ్ ద క్యాంపస్ రెడీ విత్ బ్యూటిఫికేషన్ అండ్ డెకరేషన్స్. సో మెగా పేరెంట్స్ టీచర్స్ సంబంధించినటువంటి మనం రెడీ చేస్తున్నామా, డెకరేషన్స్ చేసుకుంటాం అనేటువంటిది ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అయితే నో టిక్ చేయాలి. ఆర్ ది వెన్యూ, సీటింగ్ అరేంజ్మెంట్స్, ఆడియో విజువల్ ఎక్విప్మెంట్ అండ్ అదర్ లాజిస్టిక్ ఫైనలైజ్డ్. సో ఇవన్నీ కూడా అక్కడ కరెక్ట్గా ఉంటే ఎస్ అని లేకపోతే నో అని టిక్ చేయాలి. నెక్స్ట్, హ్యావ్ ఆల్ నెసరీ పర్చేస్ బీన్ మేడ్. స్టేషనరీ సంబంధించినటువంటి వచ్చిన వాళ్ళకి రిఫ్రెష్మెంట్స్ ఇచ్చేదాని గురించి అవన్నీ అరేంజ్మెంట్ చేస్తుంటే ఎస్ లేకపోతే నో అని క్లిక్ చేయాలి. దీనికి దిగువన ఉన్నటువంటి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీకి ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఇక్కడ నేమ్స్ ఆఫ్ ఆల్మ్ని ఇన్వైటెడ్. సో మనం ఎవరైతే పిలుచున్నామో పాత ఇక్కడ చదివేసి వెళ్ళినటువంటి వాళ్ళని వారి యొక్క పేర్లు కూడా మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్, నేమ్స్ ఆఫ్ పొటెన్షియల్ డోనర్స్ ఇన్వైటెడ్. సో మనకి ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్, నేమ్స్ ఆఫ్ లోకల్ రిప్రజెంటేటివ్స్ ఇన్వైటెడ్. ఎవరెవరిని లోకల్గా ఉన్న వాళ్ళు పిలిచామో వాళ్ళ పేర్లు కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే ఆర్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఫర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ప్లాన్డ్ అండ్ రిహార్స్డ్. సో ఆ రోజు మీటింగ్ ఏ రోజు జరుగుతుందో ఆ రోజు పేరెంట్స్ మరియు పిల్లలు అంతా కలిసి ఈ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది. ఓకే అయితే ఎస్ అని, నో అయితే నో అని టిక్ చేసేయండి. నెక్స్ట్ పేజ్ చూస్తున్నట్లయితే మెడికల్ అండ్ సేఫ్టీ అరేంజ్మెంట్స్. ఈజ్ మెడికల్ సపోర్ట్ అరేంజ్డ్, ఫస్ట్ ఎయిడ్ అండ్ పర్సనల్ అవైలబుల్ ఇన్ సైట్. సో ఆన్ సైట్. సో ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ సంబంధించినటువంటివి అరేంజ్ చేస్తున్నారా, మెడికల్ సపోర్ట్ అరేంజ్ చేస్తున్నారా, అరేంజ్ చేస్తుందంటే ఎస్ టిక్ చేయాలి, లేకపోతే నో టిక్ చేయాలి. నెక్స్ట్, హ్యావ్ సేఫ్టీ మెజర్స్ ఫర్ ది క్యాంపస్ బీన్ ఎన్ష్యూర్డ్. వీళ్ళు సేఫ్టీ మెజర్స్ వీళ్ళు చెప్తున్నారా, హ్యావ్ సేఫ్టీ మెజర్స్ ఫర్ ది క్యాంపస్ బీన్ ఎన్ష్యూర్డ్. ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ కానీ వాటి గురించి చేసారా లేదా. సో చేస్తుంటే ఎస్, లేకపోతే నో అని టిక్ చేయాలి. ఇంకా దిగువన ఉన్నటువంటి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక నెక్స్ట్ పేజ్ కానీ గమనించినట్లయితే ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ అటెండీస్ అనేటువంటిది అడిగినారు. సో ఎంతమంది వస్తారు అనేటువంటి ఎస్టిమేషన్ మనం ఇక్కడ నెంబర్ వేయాలి. దాని దిగువన పేరెంట్స్ అనేటువంటిది అడుగున్నారు. వీళ్ళు ఎంతమంది రావచ్చు ఆ సంఖ్య కూడా ఇవ్వాలి. తర్వాత ఆల్మనీ వాటికి సంబంధించినటువంటి నెంబర్ ఇవ్వాలి. పొటెన్షియల్ డోనర్స్ వీరు ఎంతమంది రావచ్చు అనేటువంటి దాన్ని కూడా ఇవ్వాలి. నెక్స్ట్, లోకల్ రిప్రజెంటేటివ్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసుకుంటూ రావాలి. తర్వాత దిగువన ఉన్నటువంటి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ పేజీలోకి వెళ్తాము. నెక్స్ట్ పేజీలో ఈజ్ శుభదిన్ భోజన్ ప్లాన్ ఫర్ ఆల్ అటెండీస్. సో అదే ప్లాన్ చేసుకుంటే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టాలి. ఆర్ రిఫ్రెష్మెంట్స్ ప్లాన్ ఫర్ పేరెంట్స్, టీచర్స్ అండ్ గెస్ట్స్. సో వాళ్ళకు కూడా రిఫ్రెష్మెంట్ ఆకలి వేసినప్పుడు ఈ తాగడము ఇస్తున్నారా లేదా, ఒకవేళ ఇస్తున్నట్లయితే ఎస్ దాని మీద క్లిక్ చేయండి. తర్వాత దిగువన ఉన్నటువంటి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీలో డూ యూ రిక్వైర్ ఎనీ అడిషనల్ సపోర్ట్ ఫ్రమ్ ది మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ టు కండక్ట్ ది పీటీఎం ఎఫెక్టివ్లీ.
సో ఏమైనా మనకి ఎంఈఓ వైపు నుంచి ఏమైనా రిక్వైర్మెంట్స్ అవసరమా అనేటువంటిది ఈ మీటింగ్కి ఏమైనా అవసరమా ఉంటే దాన్ని మెన్షన్ చేయాలి. ప్లీజ్ మెన్షన్ ఎనీ ఛాలెంజెస్ ఫేస్డ్ డ్యూరింగ్ ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్స్. ఏమైనా మనం సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే వాటికి సంబంధించినటువంటివి కూడా మెన్షన్ చేయాలి. ఇక చివరిగా ఎనీ అడిషనల్ కామెంట్స్ ఆర్ సజెషన్స్ ఫర్ ఇంప్రూవింగ్ ద పీటీఎం ప్రాసెస్. దీన్ని ఇంప్రూవ్ చేసే పీటీఎం ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసేదానికి ఏమైనా సజెషన్స్ మనం ఇచ్చేనుకుంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక చివరిగా కింద ఉన్నటువంటి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ మెగా పీటీఎం సంబంధించినటువంటి ఈ ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసినట్టు అవుతుంది. Please subscribe this channel, like it and share it. Thank you.